రఘురామకృష్ణరాజుని కస్టోడియల్ టార్చర్ చేసిన కేసులో అప్పటి అడిషనల్ ఎస్పీ విజయపాల్ని ప్రకాశం పోలీసులు ఇప్పుడే అరెస్ట్ చేశారు. ప్రకాశం ఎస్పీ దీనికి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా ఉన్నారు. ఈ కేసుని ఎంక్వైరీ ఆఫీసర్గా ఉన్నారు. ఆయన ఒకసారి పిలిచి విచారించిన తర్వాత విజయపాల్ని రెండోసారి విచారణకు రావాల్సిందిగా కోరితే ఆయన రాకుండా బెయిల్ పిటిషన్ మూవ్ చేశారు సుప్రీంకోర్టులో. సుప్రీంకోర్టులో నిన్న బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురైన విషయం తెలిసిందే. నిన్న సుప్రీం బెయిల్ పిటిషన్ని కొట్టివేయడంతో ఇక ఆయన ఇవాళ విచారణకు హాజరయ్యారు. విచారణకు హాజరైన వెంటనే ఇవాళ ఉదయం నుంచి ఇప్పటి వరకు విచారణ జరిపి ఇప్పుడే అరెస్ట్ చూపిస్తున్నారు విజయపాల్ని. ఈ కేసు చాలా సంచలనమైన కేసు. రఘురామకృష్ణరాజుకు సంబంధించి అప్పట్లో మే 14వ తేదీ ఆయన పుట్టినరోజున తీసుకెళ్లిన పోలీసులు 2 రోజుల పాటు చిత్రహింసలకు గురి చేశారు. ఆ తర్వాత ఆయనని జైలుకు పెట్టడం, జైల్లో కూడా ఆయనని అంతమొందించడానికి కుట్ర జరిగిందనేది ఆ తర్వాత రఘురామరాజు చేసిన ఆరోపణ. అక్కడ ఏమీ దెబ్బలేం తగలేదు ఆయనకి, ఆయన అంతా ఫిట్గా ఉన్నారని చెప్పినప్పుడు ఆయన పట్టుబట్టి మిలిటరీ హాస్పిటల్లో చెక్ చేస్తే అక్కడ కాళ్ళు బాగా దెబ్బతిన్నాయి, అరికాళ్ళలో చిట్లు పైన ఎముకలు చిట్టాయని కూడా మిలిటరీ హాస్పిటల్ అప్పుడు రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్ళింది కేసు. ఆ తర్వాత మళ్ళీ గవర్నమెంట్ ఉన్నంతకాలం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నంతకాలం ఆయన ఆంధ్రప్రదేశ్కి రాకుండా చేశారు. ఎక్కడ పడితే అక్కడ రకరకాల కేసులు పెట్టున్నారు ఈయన వస్తే అరెస్ట్ చేయాలని. తీరా ఎన్నికలు అయిన తర్వాత, ప్రభుత్వం మారిన తర్వాత మాత్రమే ఆయన స్వేచ్ఛగా అక్కడ పనిచేయగలిగారు. మొత్తం మీద ఆయన మళ్ళీ ప్రభుత్వం మారిన తర్వాత తన కేసు విచారణ జరపాల్సిందిగా, తనను హింసించిన వాళ్ళపైన చర్యలు తీసుకోవాల్సిందిగా గుంటూరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. ఆ సిఐడి లిమిట్స్లో ఉంటుంది కాబట్టి గుంటూరు పోలీసులకి ఆయన ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు అప్పటి నుంచి ఎంక్వైరీ స్టార్ట్ అయింది. ఫస్ట్లో ఒక సిఐని ఎంక్వైరీ ఆఫీసర్కి వేశారు, ఆ తర్వాత ఒక డిఎస్పీని వేశారు, ఆ తర్వాత ఒక అడిషనల్ ఎస్పీని కూడా వేశారు. చివరికి కేసు ముందుకు సాగడం లేదని రఘురామకృష్ణరాజు పట్టుబట్టడంతో చివరికి దామోదర్ అని ఒంగోలు ఎస్పీ గారికి కేసు అప్పచెప్పి ఈ ఎంక్వైరీ చేయమన్నారు, ఇన్వెస్టిగేషన్ చేయమన్నారు. ఆ ఇన్వెస్టిగేషన్లో భాగంగానే ఇవన్నీ జరిగినాయి. ఇంకా చాలామందిని ఇందులో విచారించాల్సి ఉన్నా కూడా ప్రస్తుతం ఆ కిడ్నాప్ చేసినప్పుడు రఘురామకృష్ణరాజుని హైదరాబాద్లోని ఆయన ఇంటి నుంచి వచ్చి బలవంతంగా ఎత్తుకెళ్ళినప్పుడు ఆ టీంకి లీడ్ చేసిన వ్యక్తి ఈ విజయపాల్. ఈయన రిటైర్ అయిన తర్వాత సర్వీస్ పొడిగించి మరీ సిఐడిలో పెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. పెట్టుకొని ఆయనకి బాధ్యతలు అప్పచెప్పారు. అన్ని ఇలాంటి పనులే అప్పచెప్పితే చివరికి అది ఈ రకంగా మనం చూస్తున్నాం. సో ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక తర్వాత రిమాండ్ ఉంటుంది. రిమాండ్ తర్వాత మళ్ళీ పోలీసులు విచారణకి అడుగుతారేమో చూడాలి. అయితే దీని మీద రఘురామకృష్ణరాజు రియాక్షన్ ఏంటి, తర్వాత మిగతా వాళ్ళ రియాక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి అనేది కూడా మనం చూడొచ్చు. దీని మీద మనతో తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్ జీవి రెడ్డి గారు ఉన్నారు స్టూడియోలో. ఒకసారి ఆయనతో కూడా మాట్లాడదాం. జీవి రెడ్డి గారు నమస్తే. మన విజయపాల్ గారిని ఇప్పుడే పోలీసులు అరెస్ట్ చూపించారు, దాని మీద మీ రియాక్షన్ ఏంటి? గుడ్ ఈవినింగ్ వెంకటేశ్వర గారు. అంటే ఇది వెరీ క్రిస్టల్ క్లియర్గా ఉన్న కేసు. ఇదేం అధికారుల మీద కక్ష కట్టో లేకపోతే ఇంకోటి కాదు. ఆ రోజు చాలామంది అధికారులు ఉన్నప్పుడు కూడా ఈ కొంతమంది మీద ఎందుకు అలిగేషన్స్ వచ్చినాయి. మొన్న 3 ఐపీఎస్ ఆఫీసర్స్ కావచ్చు, ఈరోజు త్రిపుల్ గారి విషయం అయితే ఇందాక మీరు ఇంట్రడక్షన్లో చెప్పినట్టు ఇట్స్ ఎ సెన్సేషనల్ కేసు. ఒక ఎంపీని తీసుకెళ్ళి మామూలుగా 3rd డిగ్రీ చేసే అధికారము ఎవరికి లేదు. పోలీస్ ఆఫీసర్స్కి ఏదైనా తప్పు ఉంటే 41 నోటీస్ ఇవ్వచ్చు, లేదా జ్యుడిషియల్ రిమాండ్ ఇచ్చిన తర్వాత పోలీస్ రిమాండ్ తీసుకొని విచారించవచ్చు, తప్పితే కొట్టే అధికారం ఎవరికి లేదు. ఇప్పుడు అది లేదు ఎక్కడ కూడా. అలాంటి తీసుకెళ్ళి దాదాపు ఆయన చావు దగ్గర తీసుకెళ్లారని విపరీతం కొట్టడం కానీ, తర్వాత మిలిటరీ ఆ రోజు గవర్నమెంట్ హాస్పిటల్ కూడా మేనేజ్ చేసేవాళ్ళు. రిపోర్ట్స్ రాకుండా చూస్తే మిలిటరీ హాస్పిటల్ తీసుకెళ్తే మిలిటరీ హాస్పిటల్ క్లియర్గా బయటపడింది కొట్టారని చెప్పేసి. ఆ రోజు క్లియర్గా ఆయన ఎవరైతే ఈరోజు అరెస్ట్ అయ్యారో ఆ వ్యక్తి ప్రత్యక్షంగా ఆ రోజు ఇన్వాల్వ్ అయ్యింది. అరెస్ట్ దగ్గర నుంచి కొట్టించడం వరకు కూడా మొత్తం దగ్గర మానిటర్ చేశాడు. లిఫ్ట్ చేయడం దగ్గర టీం లీడ్ చేసి దగ్గర నుండి కొట్టించి వీడియోలు చూపించి ఆ రోజు సీఎం గారికి, ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి ఆనందపడారు. అంటే నేనేమంటే నేను ఎంపీని కొట్టారని కాదు, ఏ వ్యక్తిని కొట్టినా కూడా ఇదే పనిష్మెంట్ అంటాను.
అది ఎంపీ గారు అని ఎక్కువ ప్రివిలేజ్ తీసుకుందామని కూడా నేను, కాకపోతే రఘురామకృష్ణరాజు గారు ఆ రోజు ఎంపీగా ఉన్నారు, ఈరోజు బలమైన నేత కాబట్టి ఈరోజు కేసు పెట్టి దాన్ని కోర్టుకి వెళ్ళి వాళ్ళు బెయిల్ వేసిన కూడా ఫర్ నో రీజన్ ఫైట్ చేయగలిగాడు కాబట్టి ఈ పరిస్థితికి వచ్చింది. అదే సాధారణ వ్యక్తులు తీసుకుపోయి కొడితే వాళ్ళు ఈ స్థాయిలో ఫైట్ చేయలేరు అధికారుల మీద కేసులు పెట్టి. సో అందుకని చెప్పేసి వాళ్ళకు పాపం న్యాయం జరగదు, ఎందుకంటే మళ్ళా పెడితే మళ్ళీ తీసుకుపోయి కొడతారని మళ్ళీ కేసులు పెడతారని భయం. కానీ కరెక్ట్గా ఫైట్ చేయగలిగితే ఇలా దారికి వస్తారు. నేను ఏంటంటే మీరు ఎవరు తప్పు చేసినా పోలీస్ ఆఫీసర్స్ విచారణ చేయండి, కానీ కొట్టే అధికారం లేదు. దేర్ ఈజ్ నో ప్రొవిజన్ ఇన్ లా. కొట్టమని ఎక్కడ కూడా ప్రొవిజన్ లేదు. మీరు అవర్స్ టుగెదర్ గంటల తరబడి కావాలంటే విచారించుకోండి, దానికి మైండ్ గేమ్ ఆడండి, అది మీ ఇష్టం. ఇంకా కావాలంటే టెస్ట్ అబద్ధాలు చెప్తున్నాడా లేదని పాలిగ్రాఫిక్ టెస్ట్లు అవే ఉంటాయి కదా, అవి చేసుకోండి. అది కూడా లా పర్మిటెడ్ ఉన్నవి టెస్ట్లు ఉన్నవి, అవన్నీ కోర్టు త్రూ పర్మిషన్ తీసుకొని చేసుకోవచ్చు. కానీ నేను ఎందుకు చెప్తుంటే ఒక సాక్షాత్ ఆ రోజు ఒక ఎంపీ అనే కంటే కూడా వాళ్ళ రఘురామకృష్ణరాజు గారు చిన్న వ్యక్తి కాదు, వాళ్ళ కుటుంబ నేపథ్యం చూస్తే శిరీష్ రాజు గారు మనవడు అట్లా చూసిన ఏ నేపథ్యం చూసినా కూడా అంత వ్యక్తిని తీసుకెళ్ళి మీరు ఒక దాన్ని ఏమంటారు ఒక 420 రౌడీ షీటర్ను 3rd డిగ్రీ చేసిన విధంగా 3rd డిగ్రీ చేస్తే ఇక రేపు మిగతా వాళ్ళకి ఏముంటుంది, పోలీస్ ఆఫీసర్స్కి తెలియని ఒక బలం వస్తుంది. మేము ఎంపీనైనా కొట్టగలము, రఘురామకృష్ణరాజు గారు లాంటి వ్యక్తిని కూడా కొట్టగలం అనేది వచ్చిందంటే రేపు సామాన్యుల పరిస్థితి ఏంటి? సో ఈరోజు ఏదైతే జరిగిందో ఇది రఘురామకృష్ణరాజు గారికి జరిగిన న్యాయం అని నేను అనుకోలేదు. ఇది మొత్తం ఎంటైర్ స్టేట్లో ఎవరైతే పోలీసుల ద్వారా వైసీపీ గవర్నెన్స్లో బాధితులు అందరూ ఉన్నారో వాళ్ళందరూ జరిగింది కూడా. ఎందుకంటే ఈరోజు ఒక వ్యక్తి అరెస్ట్ అయినా కూడా ఇట్స్ ఎ లెసన్ టు దేర్ పోలీస్ ఆఫీసర్స్ హూ ఎవర్ ఇన్వాల్వ్డ్. పద్ధతిగా ఉన్న వాళ్ళ గురించి నేను చెప్పట్లేదు, బట్ ఎవరైతే ఇన్వాల్వ్ అయినారో వాళ్ళందరూ, మిగతా అధికారులు కూడా ఉన్నారు. ఈ ఒక్క వ్యక్తితో పోలేదు. అప్ టు దీనికి పర్మిషన్ ఇచ్చిన వ్యక్తి ఎవరు, నెక్స్ట్ ఇతను అడిషనల్ ఎస్పీనే కదా, దీనిపైన ఎస్పీ ఉన్నారు, డిఐజీ ఉన్నారు, ఐజీ ఉన్నారు, వాళ్ళందరినీ కూడా విచారించాలి. ఎందుకంటే ఇది ఒక స్థాయిలో జరిగింది కాదు, ఇది వాళ్ళు వారెంట్స్ ఇవ్వకుండా ఇతను తీసుకెళ్ళలేరు, వాళ్ళు చెప్పండి ఇతను కొట్టలేదు. సో ఎప్పుడైనా సరే ఒకటే నేను చెప్పేది, పోలీస్ ఆఫీసర్స్ మీరు చేయండి, కానీ ఇంత దారుణమైన బ్రోటల్ ఇన్వెస్టిగేషన్ ఎక్కడ లేదు. ఇది ఈరోజు చూశారు కదా, నౌ విల్ బి ద బిహైండ్ ద బార్స్. రైట్. మనతో మా ఒంగోలు కరెస్పాండెంట్ వెంకట్రావు లైవ్లో ఉన్నారు. అక్కడ విచారణ జరిగిన తీరు కానీ ఎవరెవరు విచారణ చేశారు, ఎంతసేపు అయింది అరెస్ట్ చూపించి అనేది వెంకట్రావుతో మాట్లాడదాం. వెంకట్రావు, ఎప్పుడు ఈయన వచ్చారు విచారణకి, ఎప్పుడు వచ్చి అటెండ్ అయ్యారు విజయపాల్ గారు? విచారణ చేసినప్పుడు ఎస్పీ దామోదర్ గారైనా ఇంకెవరైనా కలిసి విచారణ చేశారా? దీనికి సంబంధించిన అప్డేట్స్ బ్రీఫ్గా ప్లీజ్. వికే గారు గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు ఉదయం 11 గంటల సమయంలో సిఐడి మాజీ ఏఎస్పీ విజయపాల్ ఒంగోలులోని ఎస్పీ కార్యాలయానికి చేరుకున్నారు. ఇప్పుడు దాదాపు టైము 7 గంటలు దాటింది. దాదాపు 8 గంటల నుంచి కూడా ఆయన విచారణ కోసం ఎదురు చూస్తున్నారు, కానీ ఆయన్ని పూర్తి స్థాయిలో విచారణ జరపనట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఈ నెల 13వ తేదీన ఆయన ఒకసారి ఇదే ఎస్పీ కార్యాలయానికి విచారణకు హాజరయ్యారు. కానీ అప్పట్లో 50కి పైగా ప్రశ్నలు, ఎందుకంటే రఘురామకృష్ణరాజు లాంటి వ్యక్తిని తీసుకొచ్చి అక్రమ అరెస్ట్ చేయటమే కాకుండా కస్టోడియల్ టార్చర్ ఎందుకు చేశారు, ఆయన మీద హత్యాయత్నం వంటి ప్రయత్నాలు ఎందుకు చేశారన్న కోణంలో, దీని వెనక ఎవరున్నారన్న కోణంలో పలు ప్రశ్నలు అయితే సంధించినా కానీ ఆయన సమాధానాలు మాత్రం పూర్తిగా చెప్పని పరిస్థితి. ఏమో తెలియదు, గుర్తు లేదు, మర్చిపోయానంటూ కూడా ఆయన తప్పించుకునే దూరంలోనే గతంలో జరిగిన విచారణలో చెప్పిన పరిస్థితి. అటువంటి పరిస్థితిలోనే ఈ రోజు కూడా ఆయన కొన్ని ప్రశ్నలకు కూడా అదే విధంగా సమాధానాలు చెప్పినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం వరకు కూడా విచారణ చేసిన ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్, ఆ తర్వాత ఎవరైతే గుంటూరు నుంచి కూడా ఒక అడిషనల్ ఎస్పీ వచ్చారు, విచారణలో పాల్గొన్నారు. ఈ టీం అంతా కూడా విజయపాల్ని విచారణ జరిపిన తర్వాత సాయంత్రం అరెస్ట్ చేయాలని చెప్పని నిర్ధారించుకున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఒంగోలుకు సంబంధించిన విఆర్ఓలు, అదేవిధంగా ఆర్ఐతో సహా ఒక తహసీల్దారు ప్రస్తుతం ఎస్పీ కార్యాలయంలోనే ఉన్నారు. వీళ్ళందరూ కూడా విజయపాల్కు సంబంధించిన రిమాండ్ రిపోర్ట్ని ప్రస్తుతం తయారు చేస్తున్నట్టుగా మనకి బయటికి సమాచారం అందుతుంది. రిమాండ్ రిపోర్ట్ పూర్తయిన తర్వాత విజయపాల్ అరెస్టుని ప్రకాశం జిల్లా ఎస్పీ ప్రకటించే అవకాశం ఉంది. ఇక్కడ అరెస్టు చూపించిన తర్వాత ఇక్కడ నుంచి నేరుగా గుంటూరు తీసుకెళ్లే అవకాశం కూడా ఉంది. ఏదైతే ప్రధానంగా చూస్తే 2 సార్లు విచారణకి హాజరైనా కానీ ఆయన పూర్తి స్థాయిలో విచారణకి సహకరించకపోవడాన్ని ప్రధాన కారణంగా చూస్తున్నారు. మరోవైపు విజయపాల్ ఈ కేసులో నుంచి ఊరట పొందేందుకు ఇటు హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టుని ఆశ్రయించినా కానీ ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ని తిరస్కరించిన నేపథ్యంలో విజయపాల్ని ఈరోజు అరెస్ట్ చేస్తారంటూ కూడా ఇటు పోలీసు వర్గాల నుంచి పూర్తిగా బయటికి సమాచారం అందుతుంది సార్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ వెంకట్రావు అప్డేట్స్ ఇచ్చినందుకు. ఇక మనం సీనియర్ జర్నలిస్ట్ విక్రమ్ పూలా గారు ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. విక్రమ్ గారు,
ఇది ఒక రకంగా చెప్పాలంటే చాలా బ్రూటల్ కేసు ఇది. అవును. ఒక ఎంపీని ఇంట్లోంచి ఎత్తుకెళ్ళి పుట్టినరోజు నాడు పైగా ఆయన పుట్టినరోజు నాడు ఇంట్లో ఉంటే మిట్ట మధ్యాహ్నం ఎత్తుకెళ్ళి ఎంత దారుణంగా టార్చర్ చేశారు చూసాం మనం. అవును. ఆయన మిలిటరీ హాస్పిటల్కి వెళ్తే తప్ప ఆయనకు జరిగిన దారుణం ఏంటో తెలియలే. సో దాంట్లో ఒక రకంగా ఇది ఫస్ట్ అరెస్ట్. ఈయన దాంట్లో మెయిన్ పాత్రధారి. సూత్రధారులు ఎవరనేది తర్వాత విషయం అనుకోండి, రాజకీయ నాయకులే. సో ఈ ఫస్ట్ అరెస్ట్ మీద మీ అనాలిసిస్ ఏంటి? ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక పొయిటిక్ జస్టిస్ అంటాం కదా, ఆ పొయిటిక్ జస్టిస్ జరిగిందని చెప్పాలి. ఎందుకంటే రఘురామకృష్ణరాజు గారు ఒక రిలెంట్లెస్ ఫైట్ చేశారు తనకు జరిగినటువంటి అన్యాయం మీద. కరెక్ట్. ఆయన ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని కూడా చేసినటువంటి తీరు నిజంగా ఆ రోజున ఉన్న పరిస్థితుల్లో బాధ్యతలకి ఒక ధైర్యం ఇచ్చింది. జస్ట్ వీ హ్యావ్ టు ఫైట్ ఇట్ అని. అంటే ఆయన ఎంపీ కావచ్చు, చాలా ఆర్థికంగా స్థితిమంతుడు కావచ్చు, కానీ ఆయన జరిపినటువంటి పోరాటం ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి ఒక పోరాటం. బాధితులందరికీ కూడా ఒక మనోధైర్యం కలిగింది ఆయన చేసినటువంటి. ఆ తర్వాతనే కొంచెం ప్రభుత్వం మీద కొంత వ్యతిరేకత రావటం ఇదంతా మొదలైంది. ఏదేమైనప్పటికీ విజయపాల్ గారు చేసింది ఏంటంటే నోబడీ కెన్ టేక్ లా ఇన్ టు దేర్ ఓన్ హ్యాండ్స్ అండి. పైన వాళ్ళు చెప్పినా కింద వాళ్ళు చెప్పినా ఎవరు చెప్పినా కూడా అఫీషియల్స్ వాళ్ళకు ఉన్నటువంటి పరిధుల్లో వాళ్ళకు ఉన్నటువంటి పరిమితుల దృష్ట్యా చట్ట ప్రకారం చేయాలి తప్ప దే కెనాట్ టేక్ లా ఇన్ టు దేర్ ఓన్ హ్యాండ్స్. వాళ్ళ దానికి తగిన మూల్యం అయినా వాళ్ళ చెల్లించుకోవాల్సి వస్తున్న పరిస్థితి. వాళ్ళ సుప్రీంకోర్టు వరకు వెళ్ళాడు ఆయన, కానీ సుప్రీంకోర్టులో కూడా ఊరట లభించలేదు. ఎప్పుడైతే సుప్రీంకోర్టు రిజెక్ట్ చేసిందో వెంటనే పోలీసులు ఆయన్ని తీసుకొని తమ అధీనంలో తీసుకొని మళ్ళీ ఆయన్ని క్వశ్చన్ చేయటం. సరే, ఆయన చెప్పడనుకోండి గుర్తులేదు అది ఇదని ఏదో ఇదంతా జరుగుతూ ఉంటుంది. కానీ వైసీపీ టైంలో పనిచేసిన ఈ అధికారులు చాలా మంది, అలాగే ఈ సోషల్ మీడియా వీళ్ళంతా కూడా అదర్శ సినిమా బాగా చూసినట్టున్నారు. ఎవరు చూడు గుర్తులేదు తెలియదు అంటే వీళ్ళకి అంటే లీగల్ గా వీళ్ళు చెప్తారు కదా, లీగల్ గా అంటే ఒకటి పోలీసుల దగ్గర ఏం చెప్పినా కూడా న్యాయస్థానంలో నిలవదు. అది ఒక రకంగా ఎప్పటికైనా శిక్షలు తప్పవు కాదు. వాళ్ళు పాజిటివ్ గా చెప్పినా నెగిటివ్ గా చెప్పినా కూడా అది కోర్టు ముందు నిలవదు. ఎందుకంటే కోయర్షన్ తో చెప్పించారు అనేది ఒకటి చెప్తారు. అందువల్ల మ్యాజిస్ట్రేట్ ముందు నిలబడుతుంది. అయితే ఇది ఏమైనప్పటికీ కూడా పాక్షికంగా కొంత విజయం. జీవీ రెడ్డి గారు అన్నట్టుగా ఇంకా కొంతమంది ఎవరైతే హయ్యర్ అథారిటీస్ ఉన్నారో ఆయన్ని విజయపాల్ గారిని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆ విధంగా చేయించారో వాళ్ళు కూడా చట్టానికి పట్టుబడితే తప్ప దీంట్లో పూర్తిగా న్యాయం జరిగినట్టు అవ్వదు. ఏదేమైనప్పటికీ ఒక పాక్షికమైనటువంటి న్యాయం జరిగింది రఘురామకృష్ణరాజు గారికి. అదేవిధంగా ఒక సిస్టమ్కి కూడా ఇది ఒక గుణపాఠం యాక్చువల్లీ చెప్పాలంటే. చక్రవర్తి గారు, నల్లమూరి చక్రవర్తి గారు జాయిన్ అయ్యారు మనతో, రాజకీయ ఆర్థిక విశ్లేషకులు. తర్వాత చక్రవర్తి గారు నమస్తే అండి. గుడ్ ఈవినింగ్ వెంకటకృష్ణ గారు. నమస్కారం. నమస్కారం అండి. చక్రవర్తి గారు, మనం రఘురామకృష్ణరాజు గారి యాక్చువల్గా మన టాపిక్ వేరు, ఇది అనుకోకుండా బ్రేకింగ్ వచ్చింది కాబట్టి కాసేపు తీసుకుంటున్నాను. రఘురామకృష్ణరాజు గారి అరెస్టు జరిగిన తీరు, ఆ రోజు ఆయన హైదరాబాద్ నుంచి లిఫ్ట్ చేసి కిడ్నాప్ చేసుకెళ్లిన తీరు కానీ ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఇవన్నీ మనం చూసాం. దాదాపు 4 సంవత్సరాల పాటు ఆయన సొంత నియోజకవర్గాన్ని కూడా రానివ్వకుండా భయపెట్టారు. అందులో ఈయన విజయపాల్ అనే ఆయన చాలా కీలకమైన వ్యక్తి. సూత్రధారులు వేరే ఉన్నారు, కీలకమైన వ్యక్తి. సో ఇప్పుడు ఆయన చాలా ప్రయత్నాలు చేశాడు, ఎంక్వైరీ విచారణకు వెళ్లకుండా, ఇన్వెస్టిగేషన్కి వెళ్లకుండా తప్పించుకోవాలని సుప్రీంకోర్టు దాకా వెళ్ళాడు, కానీ కుదరలా. ఇవాళ విచారణ జరిపారు, సుప్రీంకోర్టు తిరస్కరించినాక ఆయన వెళ్ళాడు విచారణకి. ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చూపించారు. సో దీని తర్వాత ఏం జరగవచ్చు, మీ ఒపీనియన్ ఏంటి ఈ అరెస్ట్ మీద? నో, అరెస్ట్ ఈజ్ వెల్కమ్. ఐ థింక్ ఈ విజయపాల్ గారి అరెస్ట్లో ఆయన బెయిల్ కొరకు చేసిన ప్రయత్నాల్లో అత్యంత ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఆయన లాయర్లు ఎవరు అనేది. కోట్ల రూపాయల ఖరీదు చేసే లాయర్లని ఆయన ఏ విధంగా హౌ కుడ్ ఎఫర్డ్, సుప్రీంకోర్టు కూడా ముక్కునేలేసుకుంది. ఇంత డబ్బు, ఇంతమంది లాయర్లు ఏంటి, ఒక సామాన్య పోలీస్ అధికారి కొరకు రైట్ వాళ్ళు అడగటం కూడా జరిగింది. సో దట్ ఇట్ సెల్ఫ్ టెల్స్ యూ ఆయన వెనక జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, చేయించారనేది. ఓకే, 1. 2, ఐ థింక్ రఘురామకృష్ణరాజు గారి కేసులో జరిగిన అతిపెద్ద నష్టం ఏంటంటే ప్రజలకు వ్యవస్థ మీద నమ్మకం పూర్తిగా కోల్పోయారు. ఒక ఎంపీని కొట్టినట్లు
మనకు పూర్తి ఆధారాలు దొరికాయి. కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లు ఇచ్చారు. ఆయన కోర్టుకు వెళ్ళారు, సుప్రీంకోర్టు ఆయన నోరు మూసింది. ఏది ఆయనకు బెయిల్ ఇచ్చినప్పుడు, మీకు గుర్తుందో లేదో, మీ కేసు గురించి మాట్లాడటానికి వీల్లేదండి. చివరికి ఒక ఎంపీ అంటే చట్టసభల్లో చట్టాలు రాసే వ్యక్తికే భారతదేశంలో రక్షణ లేని ఒక అగమ్య గోచర పరిస్థితి మనకు కనిపించింది. ఆయన నియోజకవర్గానికి పోలేకపోయారు. ఒకసారి ఆయన మోడీ గారు ఆయన నియోజకవర్గానికి వస్తే సగం దూరం వెళ్ళి వెనక్కి వచ్చారు. మరి మీకు ఎవరికైనా గుర్తుందో లేదు, ట్రైన్లో వెళ్తుంటే ట్రైన్ ఆపి మళ్ళీ ఆయన వెనక్కి రావటం జరిగింది. అవునవును. కాబట్టి ఇట్ ఈస్ ఎ లిటిల్ టూ లేట్ నా అభిప్రాయంలో. వ్యవస్థల వైఫల్యం రఘురామకృష్ణరాజు గారి కేసులో కనిపించినంత స్పష్టంగా ఇంకెక్కడ కనిపించలేదు. ఆ నమ్మకం మళ్ళీ ప్రజల్లో రావాలంటే చాలా కష్టం. ఇప్పుడు అందరూ అనుకుంది అంటే ఒక ఎంపీకే ఇంత జరిగితే సామాన్యుడి పరిస్థితి ఏంటని. కాకపోతే కొంత కదిలింది. బట్ ప్రభుత్వాలు మారినప్పుడు కేసులు నడిస్తే దానివల్ల పెద్ద ఉపయోగం ఉండదు. ప్రభుత్వం మారకపోతే దట్ ఈస్ ద క్వశ్చన్. ప్రభుత్వం మారకపోతే మనుషులే ఉండరు, అది వేరే విషయం. కానీ ప్రభుత్వం మారకపోతే ఇంకా మనం దాన్ని ఊహించడం కూడా చాలా అత్యంత భయంకరమైన ఊహాగా. తర్వాత ఈ విషయంలో రఘురామకృష్ణరాజు గారి విషయంలో అన్నిటికంటే ఐరనీ ఏంటంటే, ఈ ఎంపీలకి ఒక కమిటీ ఉంటుంది ఎంపీల ప్రొటెక్షన్కి, వాళ్ళ ప్రివిలేజెస్కి, అలాగే వాళ్ళ ఇటువంటి సెక్యూరిటీ పరంగా ఉంటుంది. ఆయన కమిటీకి కూడా ఫిర్యాదు చేశాడు. అప్పుడు వెళ్ళి నన్ను ఇలా కొట్టారు, నాకు రక్షణ కల్పించండి, అట్ ది సేమ్ టైం చర్యలు తీసుకోండి ఆఫీసర్ల మీద, ఆ ప్రభుత్వం మీద అని స్పీకర్కి కూడా కంప్లైంట్ పెట్టాడు. బట్ దెర్ వాజ్ నో యాక్షన్. అసలు పార్లమెంట్ లో కమిటీ దాని మీద స్పందించలా, స్పీకర్ కార్యాలయం స్పందించలా. అది ప్రపంచం ఇంత. దెర్ ఇస్ నో కాంబ్రేడరీ. అదే కదా, పార్లమెంటు స్పీకర్లు ఎంపీలందరూ కూర్చున్నప్పుడు ఆ పార్లమెంట్ చట్టసభలకు ఉన్న శక్తి అపారమైన శక్తి. అవును. అంటే ఒక ప్రధానమంత్రిని తీసేచ్చు పదవిలోంచి, ఒక దేశ అధ్యక్షుని తీసి అంత శక్తి ఉన్న పార్లమెంట్ లో ఆయన స్పీకర్ ఫిర్యాదు చేస్తే ఏదో మామూలు ఫిర్యాదు కాదు, ఆధారాలతో ఫిర్యాదు అనేది. See, there was a specific medical certificate given that he was assaulted by the police. Police custody కొట్టారు అన్నది ఉంది. అసాల్ట్ అనేది చాలా చిన్న వర్డ్. So it is a tragedy of monumental proportions. కస్టోడియల్ థర్డ్ డిగ్రీ టార్చర్డ్ అంత జరిగినా కూడా పార్లమెంట్ మరి అప్పుడు ఆయన ప్రొటెక్షన్ స్వాగతించాలి. బట్ ఐ ఫీల్ చెప్పండి నేనే ఉన్నట్టు ఇట్స్ లిటిల్ టూ లేట్. బట్ లెట్ అస్ హోప్. అంటే రాజకీయాలకు అతీతంగా జరగాల్సిన దర్యాప్తు ఈరోజు కూటములు వచ్చినప్పుడు, పాలన అధికార పార్టీలు మారినప్పుడు దర్యాప్తు జరుగుతుంది. ఇంకేముంటుంది నమ్మకం వ్యవస్థల్లో ఎవరికైనా? మీకైనా నాకైనా ఏం రక్షణ? అవును.